కోవిడ్ తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జరిగింది ఏంటి అంటే, ఒకటి ప్రైస్ రైజ్. అంటే ప్రాపర్టీస్ ధరలు పెరిగిపోయాయి. ఇది ఒక విధంగా రియల్ ఎస్టేట్ రంగానికి మంచిదే, కానీ ఇళ్ల కొనుగోలుదారులకు మాత్రం ఇది ఒక నెగిటివ్ డెవలప్మెంట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎఫోర్డబుల్ హౌసింగ్ గురించి మనం దశాబ్దాలుగా మాట్లాడుకుంటున్నాం. అందరికీ ఇల్లు కొనుగోలు అనేది అందుబాటులోకి ఉండాలి అనే అంశాన్ని ఎప్పటికప్పుడు మనందరం పదే పదే అనేక వేదికల మీద ప్రస్తావించుకునేటువంటి అంశం. కానీ హైదరాబాద్ నగరం చక్కగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్లో అందమైన ఇళ్ళు దొరుకుతున్నాయి. గొప్ప గొప్ప ప్రాంతాలు, కొత్త కొత్త ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఆకాశ హర్మ్యాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే అందమైన భవంతులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధరల మాట ఏంటి మరి? కనీసం ₹1,00,00,000. రవీంద్ర రెడ్డి గారు, మీరు ఒక విధంగా ఆద్యులు ఎఫోర్డబుల్ హౌసింగ్ అనే మాటకే. అంటే ₹1,00,000కే అపార్ట్మెంట్ ఇస్తామంటూ ఆ రోజుల్లో మీరు ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. సో ఆ తర్వాత ఎఫోర్డబుల్ హౌసింగ్ అనేది చాలా చాలా కాలం చాలా వరకు జరిగింది, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో. ఎల్ఐజీలతో సమానంగా మీరు అంతకంటే మిన్నగా, అంతకంటే మెరుగైన సదుపాయాలతో చక్కటి ఇళ్ళు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మన డెవలపర్స్ కావచ్చు, మన రియల్టర్స్ కావచ్చు ఆ పని చేయలేకపోతున్నారు? ల్యాండ్ ప్రైసెస్ పెరగటం వలన, ఇన్ఫ్లేషన్ కారణంగానా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమన్నా మీకు కనిపిస్తున్నాయి? ఎఫోర్డబుల్ హౌసింగ్ అనగానే మనం ఆలోచించాల్సిన మిడిల్ క్లాస్ సెగ్మెంట్. కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగానే ఇల్లు కట్టించే అవకాశం ఉంది. పై స్థాయిలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి లోన్ వస్తుంది, బిల్డర్స్ కానీ కాంట్రాక్ట్స్ అని ఇల్లు కట్టించే అవకాశం ఉంది. అటు ఇటు కాకుండా అత్యంత అవసరమైన ఇల్లు కావాల్సిన వ్యక్తులు మిడిల్ క్లాస్. ఈ దేశం మొత్తం నడిచేది, ఏ ఇండస్ట్రీ అయినా ఏదైనా ఇండైరెక్ట్లీ డిపెండింగ్ ఆన్ మిడిల్ క్లాస్ పీపుల్. మిడిల్ క్లాస్కి ఇవ్వవలసిన ప్రాధాన్యత ముఖ్యంగా హౌసింగ్లో ప్రభుత్వాలు డెఫినెట్గా చేపట్టడం లేదు. చాలా వరకు అసలు మిడిల్ క్లాస్ హౌసింగ్ అంటే ఏంటి అనే డెఫినేషన్ ఇచ్చేదే లేదు చాలా సంవత్సరాలు. కానీ ఒక 6 years బ్యాక్ 60 square meters కార్పెట్ ఏరియా ఉన్నటువంటి ఫ్లాట్స్ మెట్రో నగరాల్లో ఉంటే దాన్ని మనము మిడిల్ క్లాస్ కిందకి తీసుకోవచ్చని నిర్ణయించారు. కాబట్టి ఒక మంచి పరిణామం జరిగింది. ఆ తర్వాత ఒక 3 years బ్యాక్ వరకు, ఒక 5 years ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2.5 lakhs వరకు ఫ్రీగా, అంటే 2.5 lakhs గ్రాంట్ లాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి కొనే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ శాలరీస్ 60,000-70,000 per month ఉన్న వాళ్ళకి. ఆ తర్వాత అది కూడా వెళ్ళిపోయింది. హైదరాబాదులో ఈరోజు మిడిల్ క్లాస్ వాడికి ఇల్లు కట్టడమే గగనం అనేది 100% వాస్తవం. దానికి కారణం ఫస్ట్ భూమి ధరలు. భూమి ధరలు ఇంత విపరీతంగా ఉన్నప్పుడు న్యాచురల్గా నియర్లీ 1,500 నుంచి 2,000 నుంచి 2,500 రూపాయలు per square feet ల్యాండ్ కాస్ట్, అండ్ మరి 2,000-2,500 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్. కనీసం ఒక 1,000 రూపాయలు లాభం లేకుండా బిల్డర్ చేయడు. కాబట్టి కనీసం 6,000 రూపాయలు 7,000 రూపాయలు per square feet లేకపోతే బిల్డరు అమ్మే పరిస్థితి లేని పరిస్థితి రావటం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టమైంది. నార్మల్గా బిల్డర్స్, బిజినెస్ పీపుల్ ఆలోచన ఎలా ఉంటాయంటే, 1 crore 1.5 crore కడుతున్నప్పుడు వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కస్టమర్ని డీల్ చేయటం, వాళ్ళకి లోన్లు రావటం, వాళ్ళతోని అన్ని రకాలుగా ఉండటం అనేది సులభమైన మార్గం. అదే 30-40 వేల శాలరీ వచ్చే వ్యక్తుల్ని వాళ్ళకి కష్టంగా, అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ వాళ్ళ ఫ్లాట్స్లో వచ్చే లాభాలు కానీ కష్టంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు బిల్డర్స్ అందరూ కూడా లగ్జరీ, సెమీ లగ్జరీ పెద్ద ఇల్లు కట్టడానికే ఇష్టపడతారు. చిన్న వాటిలలో లాభము లేదు, కష్టము ఉంది. కాబట్టి లాభము తక్కువైనా కష్టం లేకుండా చేయవలసిన బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వానిది. ఒక కాలంలో హౌసింగ్ బోర్డు కూడా వాళ్ళు ఇల్లు కట్టి తక్కువ ధరలో ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఏ ప్రభుత్వ సంస్థలు కూడా ఇల్లు కట్టడం లేదు, ఇవ్వటం లేదు. ఎందువల్ల సార్ ఇది? అంటే ప్రభుత్వాలలో చిత్తశుద్ధి లేకనా, అంటే వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేకపోవడం జరుగుతుందా, లేదు ప్రభుత్వానికి ఇది ఒక కష్టమైన ప్రాజెక్టుగా కనిపిస్తుంది? ప్రభుత్వానికి ఇది చాలా కష్టమైన ప్రాజెక్ట్ లాగా కనపడుతుంది. ప్రభుత్వం చేయలేని స్థాయికి వచ్చేసింది. మీరేంటి ప్రైవేట్ డెవలపర్స్కి ఇవ్వచ్చు కదా కాంట్రాక్ట్ పద్ధతిలో? కాంట్రాక్ట్ అనగానే కొన్ని సమస్యలు వస్తున్నాయి. రాజీవ్ సొగ్రో అని చేశారు, ఒక కొన్ని ఇళ్ళు కట్టారు. ఈవెన్ కేసీఆర్ గవర్నమెంట్ కూడా చాలా కట్టారు.
somehow some reasons or other, neither both the governments were not successful and it was not needed from them. Only thing, what type of incentive should be given to private sector is very important. In that, government is totally not showing an interest. For example, ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగింది మన దగ్గర. అఫోర్డబుల్ హౌసింగ్ అంటే డెఫినేషన్ ఆల్రెడీ వచ్చింది. అంటే 60 స్క్వేర్ మీటర్స్ కార్పెట్ ఏరియా అంటే ఒక 800 నుంచి 900 స్క్వేర్ ఫీట్ల బిల్డప్ ఏరియా విల్ కమ్. అట్లాంటి ఫ్లాట్స్ కట్టే ప్రాజెక్ట్స్కి అసైన్డ్ భూములు మన దగ్గర చాలా ఉన్నాయి హైదరాబాద్లో. ఈ అసైన్డ్ భూముల్ని రిలాక్స్ చేస్తూ ఈ బిల్డర్స్కి మీరు ఇది కొనుక్కోవచ్చు, మీరు కట్టుకోవచ్చు అంటే ఆ భూముల ధరలు ఆల్మోస్ట్ 30%, 40% కాస్ట్లో వస్తున్నాయి. దాంట్లో మీరు ఇచ్చే పర్మిషన్, దానిలో మీరు అడిగే ఫీజు ఎలా ఇస్తున్నారని దానికి ఒక ప్రత్యేకమైన నిఘా. నార్మల్గా ఏం చేస్తున్నారంటే అందరు బిల్డర్తో వీళ్ళు కలిపేస్తున్నారు. వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనేది ఫస్ట్ కావాలి. ఫస్ట్ ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ లాగా ఎలా మాట్లాడుతున్నామో బిల్డర్స్ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ డిఫరెంట్. దానికి లానే డిఫరెంట్ ఉండాలి, బిల్డింగ్ బైలాస్ డిఫరెంట్ ఉండాలి, ఫీజ్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉండాలి, ల్యాండ్ ఇచ్చే విధానం డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా కాస్ట్ కొద్దిగా లో అవుతుంది. గవర్నమెంట్ తరఫు నుంచి కొంత ఇన్సెంటివ్ ఇవ్వాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, సిటీకి దగ్గరలో ఇటువంటి ప్రాజెక్టులు చేయాలంటే సిటీకి అంటే సిటీ సరౌండింగ్స్లో బయటికి మరీ ఎక్కడికో గట్కేసరికో ఎక్కడికో వెళ్లకుండా విత్ ఇన్ ది సిటీ చేయాలి ఇటువంటి ప్రాజెక్ట్స్ అంటే ఎంత బడ్జెట్లో కంప్లీట్ చేయగలుగుతారు? అంటే అమ్మకం ధర ఎంత నిర్ణయించగలుగుతాం? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అండి, దీంట్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అయితే మినిమం పడుతుంది, ఎంత ఇటనీ కాస్ట్. ల్యాండ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్ డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశంలో అసైన్ ల్యాండ్ ఇచ్చేది ఉంటే ఒక 2 కోట్ల రూపాయలకి ఎకరమో, 1.5 కోట్ల రూపాయలకి ఎకరంలో వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్ విల్ బి 8 crores ఆర్ 9 crores. అంటే 9 crores 2 crores వచ్చినప్పుడు మీకు 300, 400, 500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. అంటే 200 + 500 ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వస్తే ఓ 1,000, 1,500 వేసుకున్న 4,000, 5,000 మధ్యలో మీరు అఫోర్డబుల్ హౌసింగ్ రేట్ పెట్టవచ్చు. అంటే 40 నుంచి 50 లక్షల రూపాయల లోపల 800 స్క్వేర్ ఫీట్ ఎగ్జాక్ట్లీ 800 టు 5,000 అంటే 40 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. ఓకే. ఈ 40 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఎంప్లాయీ ఈరోజు శాలరీ వాడికి 50,000 ఉంది అంటే 5 ఏళ్లలో 60,000, 70,000 అవుతుంది. కానీ వాడు ఇల్లు ఈ రోజు కొనుక్కుంటే 20 ఏళ్ళ వరకు అందులోనే ఉండాలి. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత వచ్చే జీతానికి తద్గుణంగా ఈ 5 ఏళ్లలో మనం ఏమి ఇన్సెంటివ్ ఇవ్వగలుగుతాం? సో ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వటమా, ఇది చేయటమా, ఇట్లాంటివి మనం చేసినప్పుడు ఏమిటి, ఈ 5 ఏళ్ళకు మనకు సరిపోయేంత వాడికి బలం ఇస్తే 5 ఏళ్ళ తర్వాత వాడు సొంతంగా పే చేసుకుంటాడు. ద వే 2.5 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఈ 5 ఏళ్ళలో కొంత ఈఎంఐ భరించి ఆ ఈఎంఐ సరిపోయింది, 5 ఏళ్ళ తర్వాత వాడికి ఇంక్రిమెంట్ వస్తుంది. ఈ విధంగా అటు ల్యాండ్ కాస్ట్, ఇటు కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రాయితీలు, ఇట్లా రకరకాలుగా ఆలోచించి దీని మీద గవర్నమెంట్ హ్యాస్ టు పుట్ స్పెషల్ అటెన్షన్. వాళ్ళ మైండ్ పెట్టాలి. ఇట్ ఈస్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ ద గవర్నమెంట్, నాట్ దట్ ఏదో మనం రిక్వెస్ట్ చేయటం కాదు. హౌసింగ్ డిమాండ్ చేద్దాం మనం. హౌసింగ్ బోర్డు ఎందుకు పెట్టారు, కూడా ఎందుకు పెట్టారు? ప్రజలకు ఇల్లు ఇవ్వడం అనేది మీ కనీస కర్తవ్యం. మీ కర్తవ్యాన్ని పబ్లిక్ తోసేసి పబ్లిక్ గురించి అంటే పబ్లిక్ అంటే బిల్డర్స్ వాళ్ళు చేయకపోతే మీరు సైలెంట్ ఉంటే కరెక్ట్ ఎట్లా? సార్, వెన్ వాజ్ ది లాస్ట్ టైం దట్ ది గవర్నమెంట్ డిడ్ ఏ హౌసింగ్ ప్రాజెక్ట్? అంటే ఈ హౌసింగ్ బోర్డ్స్ ద్వారా ఇప్పుడు కూడా చిన్న చిన్న యాక్షన్స్ వేలాలు జరుగుతున్నాయి, కానీ ఒక మ్యాసివ్ స్కేల్లో ఒక కూకట్పల్లి లాంటి ప్రాజెక్ట్, లేకపోతే ఒక బిహెచ్ఎల్ దగ్గరలో ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ మనం చెప్పుకోవచ్చు. నేను ఒక రిబల్ లాగా మాట్లాడి కనపడవచ్చు, కానీ ప్రభుత్వం బిల్డర్స్ కమర్షియల్, బిల్డర్స్ ప్రభుత్వం, ఇప్పుడు కమర్షియల్ అయిపోయారు. బిల్డర్సే కమర్షియల్ అంటే బిల్డర్స్ కమర్షియల్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు చేయటం లేదు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు హైయెస్ట్ కాస్ట్ ల్యాండ్ అమ్మినప్పుడు లోయెస్ట్ కాస్ట్లో ఎక్కడ ల్యాండ్ ఇవ్వచ్చు కూడా ఆలోచించాలి కదా. అన్ఫార్చునేట్లీ ఇవాళ మనం ఒక బ్యాంకర్ను కూడా మనం ఇన్వైట్ చేసాం సార్, రాలేదు. మేబీ మన సుమంత్ గారు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సార్, ఈ చిన్న వాళ్ళు కనుక మనకు లోన్స్ కోసం వెళ్ళినప్పుడు, హౌసింగ్ లోన్స్ కోసం, సరే 50 లక్షల్లో దొరికిందే అనుకుందాం, లేకపోతే 40 లక్షల్లో దొరికిందే అనుకుందాం, ఒక ఫ్లాట్ కొనుక్కుందామని వెళ్ళినప్పుడు బ్యాంకర్స్ వాటికి ఫైనాన్స్ ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇన్కమ్ సర్టిఫికెట్స్ అని మరొకటని మరి సొంతంగా 40-50 లక్షలు ఎవరు సమకూర్చుకోలేరు. పెద్దవాళ్ళైనా సరే, ఇప్పుడు ఇందాక రవీందర్ రెడ్డి గారు అన్నట్లుగా 10 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొనేవాళ్ళు కూడా లోన్ తీసుకుంటారు. చిన్న ప్రాపర్టీ కొనేవాళ్ళకైనా లోన్ అవసరం. అటువంటప్పుడు ఏమిటి ప్రత్యామ్నాయాలు ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి? సార్, బ్యాంకింగ్ సెక్టర్లోకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు యావరేజ్గా ఏ పూల్లో ఎక్కువ రీపేమెంట్స్ వస్తున్నాయి వాళ్ళకి యావరేజ్ చేసుకుంటారు.
సో వాళ్ళ యావరేజెస్ బేసిస్గా వాళ్ళకి ఎక్కడైతే రీపేమెంట్స్ ప్రాంప్ట్గా ఉన్నాయో ఆ సెగ్మెంట్కే ప్రిఫర్ చేస్తారు పేమెంట్ చేయడానికి. సార్ చెప్పినట్టు ఏంటంటే ఇట్ ఈస్ ద ప్యూర్లీ గవర్నమెంట్ ఆబ్లిగేషన్స్, ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. సో ఇప్పుడు 40 lakhs మనం అనుకుంటున్నాం కానీ హౌసింగ్, అసలు హైదరాబాద్లో 40 lakhs ఎక్కడ వస్తుంది? లేవండి. అదే సో ఇప్పుడు 50 లక్షల ఇళ్ళు చచ్చిపోయాయి సార్ హైదరాబాద్లో మీకు ఇప్పుడు ఈవెన్ 2 bedrooms కూడా యాక్చువల్లీ కస్టమర్ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ముంబై లాంటి మార్కెట్స్కి వెళ్తే ఇప్పటికి 1 bedroom అపార్ట్మెంట్స్ కడతారు. హైదరాబాద్లో 2 bedroom పోయేసి 2.5 bedroom 3 bedroomకి వెళ్ళిపోయాం మనం. అంటే వీ వాంట్ టు హ్యావ్ అ బిగ్గర్ యూనిట్. ఇది ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నా సరే రేపు ఫ్యూచర్లో అవసరం ఉంటుందని ముందే కొని పెట్టుకుంటారు. సో డెవలపర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వ్యాపారం చేసేటప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు రేపు పొద్దున నేను ఎక్కడైనా డెలివరీలో ఎక్కడైనా నాకు ఇది ఆబ్లిగేట్ అయిపోతే నేను రేపు పొద్దున నేను లయబిలిటీ ఉంటుంది నాకు. సో డెఫినెట్లీ నేను నా కాంప్లైన్సెస్ చూసుకోవాలి ప్లస్ ప్రాఫిట్ చేసుకోవాలి యాజ్ అ బిజినెస్ మ్యాన్. సో అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? ఫస్ట్ నాకు తెలిసి ఈ ఆక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇప్పుడు ఆక్షన్ అనేది అవసరం, ఎందుకంటే ప్రభుత్వానికి కూడా రిసోర్సెస్ అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టడానికి వాటికి. రియల్టర్గా ప్రభుత్వం మారింది అని అంటే కొంత ల్యాండ్ అట్లీస్ట్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు కొంత ల్యాండ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే ఈరోజు ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా సరే అక్కడ ఓపెన్ ఏరియా కూడా మన ల్యాండ్ ఇవ్వట్లా. ఈవెన్ గవర్నమెంట్ ఆక్షన్ చేసే ఏరియాస్లో కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ల్యాండ్ లేదు. ఉన్న ల్యాండ్ ప్రతి స్క్వేర్, ఇప్పుడు మనం డెవలపర్ ప్రాజెక్ట్ చేస్తేమో అమ్యూనిటీస్కి ల్యాండ్ ఇవ్వమంటున్నారు, కానీ గవర్నమెంట్ ఆక్షన్ చేసే లొకేషన్స్లో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ల్యాండ్ లేదు. సో ఇది సోషల్ అమ్యూనిటీస్కి. సో అంటే దట్ ఈస్ మేజర్ ఛాలెంజ్ ఈరోజు వచ్చేసరికి. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్షన్స్ చేయటం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ల్యాండ్ ఆక్షన్ చేయండి, కొన్ని ఏరియాస్ ఇది కొన్ని ఏరియాస్ ఎయిర్మార్క్ చేసుకొని అవి ఎక్కడైతే కోర్ బిజినెస్ ఏరియా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అక్కడ ఆక్షన్ చేయడం అవసరం. ఎందుకంటే చేస్తున్నారు కదా అక్కడ చేసే. కానీ కొన్ని ఏరియాస్ ఏవైతే 170 కోట్ల ఇప్పుడు నియోపోలిస్ ఉంది సార్, అక్కడ ఆక్షన్ జరగడం అవసరం. బట్ మోకిల్ లాంటి దగ్గర ఆక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ కొంచెం దూరం వెళ్ళి ప్రాబ్లీ అక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ కోసం ఇయర్ మార్క్ చేసి ప్రాబ్లీ ప్రైవేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో ప్రాబ్లీ కాంట్రాక్టర్స్ కన్నా కూడా చాలామంది డెవలపర్స్ మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అక్కడ గవర్నమెంటే కానీ మనం కొలాబరేట్ చేసుకుంటే అఫోర్డబుల్ హౌసింగ్ చేయొచ్చు, అదొకటి. రెండు, మనకి ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మీకు బడ్జెట్ చూసుకుంటే మీకు 45 lakhs హైయర్ సైడ్ క్యాప్ పెట్టేశారు ఇన్సెంటివ్ చేసేదానికి వస్తే. సో అది మొత్తం ఓవరాల్గా ఇండియాలో లాస్ట్ 5 yearsలో మార్కెట్ ఆల్మోస్ట్ 100% పెరిగిపోయింది. ల్యాండ్ రేట్స్ అయితేనేమి, కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితేనేమి అన్నీ పెరిగిపోయినాయి. సో అది గవర్నమెంట్ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం కూడా వాళ్ళకి క్యాల్కులేషన్ ఉంది. సో వాళ్ళు కూడా దాన్ని కనీసం అట్లీస్ట్ Tier 1 cities-లో దే షుడ్ డెఫినెట్లీ పుష్ ఇట్ టు 70 lakh rupees. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ మార్కెట్స్ ఈవెన్ టుడే ఇన్ ఇండియా. ఓకే. ఇప్పుడు మీరు గుడ్గావ్ తీసుకున్నా, మీరు ముంబై తీసుకున్నా, దేర్ అట్లీస్ట్ 2 to 3x హైదరాబాద్. ఓకే. సో అక్కడ కూడా వాళ్ళు ఏమేం చేయలేదు దాన్ని. సో అది డెఫినెట్లీ ఒక పుష్ ఇవ్వాలి. రెండోది వచ్చేసి ఈవెన్ మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్లో పాయింట్ తీసుకుంటే కూడా లాస్ట్ 10 years నుంచి మీకు ఆల్రెడీ ఇది ఎంప్లాయీస్ ఉన్న రిడక్షన్ ఉందో దానిలో ఏమి వాళ్ళ ఏ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేదు. ఇప్పుడు పైగా న్యూ ట్యాక్స్ రెజిమ్ వచ్చిన తర్వాత ఇంకా అసలు దేర్ ఇస్ నో ఇంకా ఎక్కువ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటి, కాస్ట్లో మేజర్ కాస్ట్ ఎక్కడ పెడతారు? టాక్సేషన్లోనే. ఇప్పుడు మీరు ఈవెన్ మీరు GST కూడా తీసుకుంటే ఒకటి కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఓవరాల్ ఇది ప్రోడక్ట్లో వచ్చే ఇది టాక్సేషన్తో పాటు మెటల్ కాస్ట్లో చాలా యాడ్ అయిపోతున్నాయి. ట్రూ. సో అన్నీ కూడా డెవలపర్ మీద రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఇండస్ట్రీ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే కష్టం. కానీ మనకు ఉన్న ఒక గొప్ప అదృష్టం అనండి, దురదృష్టం అనండి, మిగతా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేనంతగా ల్యాండ్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది సార్. సో పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో లేదు, ఇంకెక్కడా లేదు. దేశంలో ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదు. అటువంటి పరిస్థితుల్లో రవీంద్ర రెడ్డి గారు ఎందుకు మనం ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఇఫ్ దే హ్యావ్ ఏ మోటివ్, దే హ్యావ్ ఎన్ ఇంటెన్షన్, డెఫినెట్లీ దే కెన్ డూ ఇట్. సో అది ఎందుకు చేయలేకపోతున్నాం? హలో, అఫోర్డబుల్ హౌసింగ్ ఒకటే కాదండి, అఫోర్డబుల్ లివింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. మైగ్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ టు సిటీస్ ఫ్రమ్ విలేజెస్. Today, how many people are there? Maybe another 20-30% will increase in next 10 years. Therefore, affordable housing come affordable living in a townships is very important. What is affordable living in my sense? For example, we are trying to construct about 800 square feet, which is the affordable home as per the definition. Such flats about 1,000 to 2,000 in between, this is affordable township. In an affordable township, we should have a school where you are having affordable education. This affordable education, when you are having,
government is giving, central government, even state government, right of information, when Education Act kinda, some subsidy they are giving certain things. Aadarsha, Kendriya Vidyalaya wise, where we have almost 1.5 to 2 acres of land, tot lot area with building, there is a good big building is coming, a beautiful education we can give with affordable fees. When you are trying to have a solar on the top, naturally their bill current or whatever the maintenance cost 20 to 30% it will reduce. When you are recycling the water bill will come down. And when you are trying to give incentives, for example, up to 800 square feet, only 1% is the GST they are charging. Like that, some state government should give the exemption of the registration charges for such type of houses. Central government earlier has given, they should reintroduce just 2.5 or 3 lakhs per this affordable housing point of view. Even state government should give some exemptions in the fees, and particularly what I told, private builders will very keen and very happily they will go. As you said, lot of land is available, particularly assigned land. Assigned land cannot be cleared. Only assigned land when is identified, when you're made to say that it is only eligible for affordable housing, if you take, we'll give the clearance. Then the land cost will come down by 75%. Then private builders only will go to the assigned people and they will request the government, they will take the permission, they will try to have the townships like this, and government only should have a optimistic officers committee. And if they make a proper policy, I think so, Hyderabad has got very big, good number of builders who are capable of constructing affordable housing. So all the our- builders who have become big today, once upon a time, they constructed the affordable housing. They are fundamentally they learned from the జనప్రియ affordable కూడా housing. ఇప్పుడు అప్రైజ్ అంటూ కడుతోంది. Okay, So- when many సో people, మీరు not కూడా only me, ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. that's why we are calling our company name as called Janapriya Upscale today. అప్ స్కేల్ సారీ అప్ స్కేల్ కరెక్ట్ సార్. సో ఎనీవే ఎస్ సార్. అంటే మనము దానికి ఐ థింక్ ఇప్పుడు జనప్రియ లాంటి కంపెనీ అయితే అంటే నేను ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ 25 years నుంచి ఉన్నాను సార్. సో సార్ వాళ్ళు వచ్చేసి అప్పటికే చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అంటే కమిటెడ్గా అఫోర్డబుల్ హౌసింగ్ చేయాలనుకునే చేసిన వాళ్ళు కూడా చాయిస్ లేక లగ్జరీ వైపు రావాల్సి వస్తుంది ఈరోజు పరిస్థితి. సో అది రావాలని కాదు, బేసిక్లీ చాయిస్ లేదు. ఎస్ ఇంకోటి దాని రీజన్ ఏంటంటే సార్, ఒకటి కన్స్ట్రక్షన్ కాస్ట్. ఎస్ Today we are doing 1 crore apartments, even we are doing 40 to 50 lakhs apartments still available. ఎక్సలెంట్ సార్. సో ప్లీజ్ కీప్ డూయింగ్ దట్. అటువంటి ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ డెవలపర్స్ని కూడా మనం డెవలప్ చేయాలంటే అది మీరు అన్నట్లుగా ఇప్పుడు కాంట్రాక్టర్ సిస్టమ్స్లో ఉంది. నెంబర్ 1 కేటగిరీ 1 కేటగిరీ 2 అటువంటి కేటగిరీస్ వైజ్ చేసి వీళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు డూ దీస్ అఫోర్డబుల్ హౌసెస్ అండ్ గవర్నమెంట్ షుడ్ గివ్ దెమ్ ఇన్సెంటివ్స్ ఆర్ ట్యాక్స్ రిబేట్స్ వాట్ ఎవర్. సో జిఎస్టీ తగ్గించడం ఇతరత్రగా. One thing I would like to repeat, the government selling in auction, I am definitely encouraging, because government needs lot of money for the purpose of development, for the people, for the infrastructure. I am also trying to say that I am only requesting, appealing to the government that affordable housing is a separate segment from the normal real estate. Try to make a different, specific, goal-oriented policies for affordable housing. అది ప్రభుత్వం భూమే కాబట్టి ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ దట్ ల్యాండ్ పార్సెల్ మేబీ 25% ఆఫ్ ల్యాండ్ పార్సెల్ అఫోర్డబుల్కి ఇవ్వచ్చు I'm not కదా. asking even that. The already assigned lands have been given to the people, they cannot sell. Okay. Only they can do the agriculture. In Hyderabad, you cannot do the agriculture. They are waste. Such lands, government has got the right to give the exemption. I am going to pay the money to the who is assigned. Assigned Okay. person will get. At the Right. same time, I will get the land for cheaper cost. ఓకే. అలాగే అనేక ప్రభుత్వ సంస్థల దగ్గర చాలా ల్యాండ్ కనిపిస్తూ ఉంటుంది మనకు. Sir, ఈ ప్రభుత్వ గురించి మాట్లాడకండి సార్. Everybody has got their own intentions. ఓకే. Because land బట్ must హౌ become- కెన్ యూ రిలీజ్ ది ల్యాండ్ బికాజ్ ఇక్కడ రా మెటీరియల్ వచ్చేసి ల్యాండే కదా. That is what I am saying. A lot of land is available where assigned people are very much happy if they get money. ఓకే Therefore, land is available. They are happy. Government is happy. Nobody is losing. రైట్. మనం ప్రభుత్వ ప్రతినిధి లేకుండా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఉంటే సమాధానం ఏం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు. ఎనీవే థ్యాంక్ యూ సుమంత్ గారు. సార్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్షన్ కూడా కొంత, అంటే అట్లీస్ట్ ఇప్పుడు మీరు అన్ని గ్లోబల్ సిటీస్ తీసుకుంటే కూడా డౌన్ టౌన్స్ వరకే అన్లిమిటెడ్ కానీ లేకపోతే మ్యాక్సిమం ఎఫ్ఎస్ఐ ఇస్తారు. సిటీస్ అన్ని వైపులా ఇవ్వరు. సో గవర్నమెంట్ కూడా
కొన్ని ఏరియాస్ని ఇయర్ మార్క్ చేసుకొని ఇయర్ మార్క్ చేయాలి. కొన్ని ఏరియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా అప్పుడు సపోర్ట్ వస్తుంది, అప్పుడు ఈజీ కూడా అవుతుంది. మిగతా ఏరియాస్ని కానీ దాన్ని తీసేశారనుకోండి, రిస్ట్రిక్ట్ చేశారనుకోండి, మీకు మిడ్ రైజ్ హౌసింగ్ వచ్చింది అనుకోండి, కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు హై రైజ్ వల్ల కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఎఫ్ఎస్ఐ కాస్ట్ తగ్గుతుంది కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. సో యావరేజ్ మీద ఈ రోజు ఏ డెవలపర్ కూడా 6,500 రూపీస్ లోపల కన్స్ట్రక్షన్ అంటే ప్రోడక్ట్ రావట్లేదు, బయట చేయలేకపోతున్నారు. సో ఆ కాస్ట్లోకి వచ్చిన తర్వాత ప్లస్ మీకు ఏమవుతుంది, హై రైజ్కి వెళ్ళే కొద్దీ మీకు కార్పెట్ కూడా తగ్గిపోతుంటుంది. సో మీకు ఏమవుతుంది, దానివల్ల మీకు ఏంటంటే ఫెసిలిటీస్ ఒక పక్క, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక పక్క వచ్చేసరికి మీకు ఆ బ్రాకెట్లో ప్రోడక్ట్ ఫిట్ అవ్వట్లేదు. ఓకే, వ్యాలిడ్ సజెషన్ సుమంత్ గారు. సార్ మీరు కూడా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. చూద్దాం ఇటువంటి సజెషన్స్ని ప్రభుత్వం స్వీకరించి, ఎందుకంటే ఈ బాధ్యత అంతా కూడా ప్రభుత్వం మీదనే ఉంది, ప్రైవేట్ డెవలపర్స్ మీద ఎంత మాత్రం లేదు. అఫోర్డబుల్ హౌసింగ్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి గురుతర బాధ్యత, మహత్తర బాధ్యత ప్రభుత్వం అందే. కాబట్టి ఆ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటూ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో వేదికగా TV5 నిర్వహించిన ఈ ప్యానల్ డిస్కషన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. అండ్ ఫైనల్లీ I thank CREDAI team for giving us this beautiful opportunity of conducting so informative and analytical panel discussions from this stage. Thank you.